ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయ నేరడు. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే బ్రదర్ అండ్ మూమెంట్. బ్రదర్ అండ్ ఉద్యమం ప్రారంభమయ్యి 200 సంవత్సరాలైన సందర్భంలో ఆశీర్వాద్ గ్లోబల్లో మనం పెట్టుకున్న మీటింగ్స్ యొక్క సారాంశం కొద్దిగా మనము వినబోతా ఉన్నాము. ఎందుకు మనం ఫిలదెల్ఫియా సంఘం గురించి ఇప్పుడు చదువుతున్నాము? 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో 5 సంఘాలకు దేవుడు ఏమన్నాడు తెలుసా? తప్పులు చూపించాడు. 7 సంఘాల్లో 5 సంఘాల్లోని తప్పులు దేవుడు చూపించి ఏమన్నాడు తెలుసా? 5 సంఘాలకి రిపెంట్ 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 అన్నాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని చెప్పాడు దేవుడు. మారు మనసు అనే పదం సువార్తకు వాడతాము, అవిశ్వాసులకు వాడతాము, పాపాత్ముల కొరకు వాడతాము. దేవుడు సంఘాలకు చెప్తున్నాడు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఈరోజు చాలా మంది ఆరాధన చేశారు, రొట్టెరసం తీసుకున్నారు విశ్వాసులు. ఒకసారి నీ జీవితాన్ని, ఒకసారి నిన్ను నేను చూసుకో. ఎన్ని లోపాలు నీలో ఉన్నాయి? క్రీస్తు సారూప్యానికి వచ్చినావా? ఆయనతో పోల్చుకుంటే ఎన్ని లోపాలు నీలో కనిపిస్తున్నాయి. ఎప్పుడు దిద్దుకుంటావు? కానీ 2 సంఘాల్లో దేవుడు ఏ తప్పు కూడా చెప్పలేదు. మన డివైన్ లైట్ సంఘం కొరకు నేను ప్రార్థించేటప్పుడు ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, డివైన్ లైట్ సంఘం స్ఫురణ సంఘం లాగా ఉండాలయ్యా. డివైన్ లైట్ సంఘం ఒక ఫిలదెల్ఫియా సంఘం లాగా ఉండాలయ్యా. 7 సంఘాల్లో 5 సంఘాలకు దేవుడు తప్పులు చూపించి మారు మనసు పొందమని చెప్పాడు. కానీ స్ఫురణ సంఘంలో దేవుడు ఒక్క తప్పు కూడా మోపలేదు. ఫిలదెల్ఫియా సంఘం పైన కూడా దేవుడు ఒక్క తప్పు కూడా మోపలేదు. ఈ 2 సంఘాలకు మారు మనసు పొందమని కూడా దేవుడు చెప్పలేదు. చాలా మంది చెబుతారు ఫిలదెల్ఫియా సంఘము అంటే ఇప్పుడు బ్రదర్ సంఘాల్లో తప్పులు లేవని కాదు. ఫిలదెల్ఫియా సంఘం సంఘకాలము బ్రదర్ మూమెంట్కి పోల్చబడింది. ఎందుకో చూడండి, ముందున్న సంఘం ఏమైందో చూడండి. ముందున్న సంఘము సార్ది సంఘం కదా. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సంఘం చచ్చిపోయింది. ప్రారంభ దినాల్లో ఎంతో ఉజ్జీవంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉరుకుగా ఉన్నటువంటి సంఘాలు బ్రదర్ కంటే ముందు వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్న సంఘం అంట చచ్చిపోయింది. జీవించుచున్నామన్న పేరుంది సంఘాలకి. ఈ రోజుల్లో భలే పేర్లు ఉన్నాయి కదా. ఓ మాది బ్రదరన్, మాది సిఎస్ఐ, మాది సిఎన్ఐ, మాది హెబ్రోను, మాది హోసన్నా, మాది ఇండిపెండెంట్ సంఘం, మాది మెననైట్, మాది మరి మెథడిస్ట్. చాలా సంఘాలకు కదా మాది బ్రదరన్ అని చాలా మంది పేరుంది. కానీ
దేవుని వాక్యంలో రాయబడింది, జీవించుచున్నావన్న పేరున్నది కానీ నువ్వు మృతుడవి. ఆ రోజుల్లో సంఘము దేవుని దృష్టిలో చచ్చిపోయిందని. అటువంటి దినాల్లో కొంతమంది దేవుని యొక్క బిడ్డలు వాక్యాన్ని చదివారు. ఆ రోజుల్లో ఉన్న, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక చిన్న శేషం దేవుడు పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడైనా ఏ యుగంలోనైనా ఒక శేషం అంటూ దేవుని కొరకు నిలబడి ఉంటుంది. కొంతమంది సహోదరులు లేఖనాలను పరిశోధించారు. అందుకే డివైన్ లైట్ సంఘంలో కూడా జోబను చెప్పిందే మీరు నమ్మకూడదు. వాక్యం వాక్యం వాక్యం. ప్రభాకరన్న కూడా అంతే. ప్రభాకరన్న చెప్పింది కూడా మరి ఆయన చెప్పిందే కాదు, నేను చెప్పిందే వేదవాక్యం కాదు. అపోస్తల కాల గ్రంథము 17వ అధ్యాయం చూడండి. అపోస్తల కాల గ్రంథము 17వ అధ్యాయములో ఒక మాట మనం చదువుదాం చూడండి. 11వ వచనం, 17-11. మీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. పౌలు చెప్పింది కరెక్టేనా, శీల చెప్పింది కరెక్టేనా, గొర్రెల్లాగా తల ఊపకూడదు. గంగిరెద్దు తెలుసా మీకు? గంగిరెద్దు ఆయన ఏదో చెప్తాడు, చెప్పిన దానికి చెప్పండి, ఏం చేస్తుంది గంగిరెద్దు? తల ఊపుతుంది. ఏదో ప్రశ్న వేస్తాడు, తల ఊపుతుంది. మళ్ళా ఏదో అడుగుతాడు, మళ్ళా ఊపుతుంది. గంగిరెద్దులాగా ఉండకూడదు, గొర్రెల్లాగా ఉండకూడదు. పౌలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని ఆ యొక్క బెరయా సంఘస్థులు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి సంఘం చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనాడు కొంతమంది సహోదరులు లేఖనాలు చదివినప్పుడు ఏమని వాళ్ళకి మతిపోయింది. అయ్యో ఇదేందిరా బాబు, పాస్టర్ అంటాడు, పాస్టర్ తప్ప ఎవరు ఎక్కకూడదు, అతి పరిశుద్ధ స్థలం అంటారు. స్టేజ్ ఎక్కాలంటే నువ్వు రెవరెండా అని అడుగుతారు. స్టేజ్ ఎక్కాలంటే నువ్వు అభిషేకించబడినావా అంటారు. స్టేజ్ ఎక్కాలంటే గౌన్ వేసుకోవాలంటారు. అంత అట్లా మారిపోయినప్పుడు కొంతమంది సహోదరులు లేఖనాలు చదివి, బైబిల్ చదివి, అరే బైబిల్లో ఇట్లా లేదే, అందరూ రాజులైన యాజక సమూహము, పాస్టర్ ఉండడు, కొత్త నిబంధన సంఘములో పాస్టర్ ఉండడు. అందరూ కొంతమంది లేఖనాలను చదివి బయటకు వచ్చి వాళ్ళు కొత్తగా కూడుకోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క చచ్చిపోయిన సంఘాలలో నుండి కొంతమంది మాత్రమే శేషం, చెప్పాను కదా, వేళ్ళ మీద లెక్కించుకునే వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి బైబిల్ ప్రకారంగా వాళ్ళు ప్రారంభం చేయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో నెలకు ఒకసారి రొట్టె రసం, లేదా 3 నెలలకు ఒకసారి రొట్టె రసం, లేదా హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు రొట్టెస్తేనే, అది కూడా పెద్ద పాస్టర్ వస్తేనే రొట్టె రసం. లేఖనాలు అట్లా లేదు. అందుకొరకు కొంతమంది సహోదరులు బయటకు వచ్చి లేఖనాల ప్రకారంగా మరి సహవాసాన్ని ప్రారంభం చేశారు. బయట వాళ్ళు ఏం చేశారు తెలుసా? అయ్యో వీళ్ళకు పాస్టర్ లేడు, వీళ్ళకు బిషప్ లేడు, వీళ్ళంతకు వీళ్ళే చర్చి నడుపుకుంటున్నారని చెప్పి బయట వాళ్ళు మనకు ఎగతాళిగా బ్రదర్ అని పేరు పెట్టారండి. మనం పెట్టుకున్న పేరు కాదు. అయ్యో వీళ్ళకి పాస్టర్ లేడు, ఎవరు లేరు, చర్చి లేదు, ఏం లేదు, గంట లేదు, టవర్ లేదు కదా, ఒక కట్టడం లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ లేదు, ఏం లేదు. ఒకరొకరు వీళ్ళు బ్రదర్ అని పిలుచుకుంటా ఉన్నారని చెప్పి బయట వాళ్ళు మనల్ని ఎగతాళిగా బ్రదర్ అని పిలిస్తే ఆ టైంలో బ్రదర్ అన్నది మనకు పేరు స్థిరపరచబడింది.
పూర్వదినాల్లో చర్చ్ అని కూడా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు, అసెంబ్లీ అని పెట్టుకునేవాళ్ళు. అందుకే మన చర్చి పేరు కూడా ఏంటి చెప్పండి? క్రిస్టియన్ అసెంబ్లీ. ఓ దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలించినప్పుడు వారికి ఏమని తెలిసిందంటే, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అనేది వాళ్ళకు జ్ఞాపకమైపోయింది. పెద్ద బిల్డింగ్ ఉండాల్సిన పని లేదు, టవర్ ఉండాల్సిన పని లేదు, గంట ఉండాల్సిన పని లేదు, పాలిష్డ్ స్టోర్స్ ఉండాల్సిన పని లేదు, పెద్ద పెద్ద జిగేలు అంటూ లైట్ ఉండాల్సిన పని లేదు, 100 మంది ఉండాల్సిన పని లేదు, 50 మంది ఉండాల్సిన పని లేదు. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకా 12:32, చిన్న మంద భయపడకుడి. ఏమందా? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూసారా దేవుని బిడ్డలారా, ఎక్కడ 2, 3 నా నామమున. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం, 18, 20. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. స్థలం లేదు, బిల్డింగ్ లేదు కదా, పాస్టర్ లేడు, వనరులు లేవు, డబ్బులు లేవు, వస్తు వాహనాలు లేవు. ఆ రోజుల్లో బ్రదర్ సంఘానికి చెప్పండి, ఓ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది ఫిలదెల్ఫియా సంఘ యుగాన్ని బ్రదర్ సంఘాలతో పోల్చినారు. చరిత్రలో దేవుడు కొంతమంది సోదరులను లేపి వాక్యక్రమం వాళ్ళకున్న శక్తి కొంచెమే, ఏమి వనరులు లేవు, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, బిషప్ లేడు, పాస్టర్ లేడు, ఎవరు లేరు. కొంతమంది సోదరులు వచ్చి దేవుని వాక్య ప్రకారంగా కూడుకోవడం మొదలుపెట్టారు. మళ్ళా 8వ వచనం మళ్ళా చదవండి. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఏమంట? వాళ్ళకున్న శక్తి ఎటువంటిదంటే చెప్పండి, కొంచెమే అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. స్మాల్ ఇన్ నంబర్ కదా, వెరీ పూర్ పీపుల్, నిరుపేదలు, చదువులేని వారు, పలుకుబడి లేని వారు, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ జ్ఞానం కూడా లేనోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఉంటే కదా, ఏది థియాలజీ ఉంటే కదా. ఈ రోజుల్లో పాస్టర్లు ఏం చేయాలి? బ్యాచులర్ ఆఫ్ థియాలజీ కదా, మాస్టర్ ఆఫ్ థియాలజీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ, పిహెచ్డీలు, డాక్టరేట్ చేస్తేనే పాస్టర్ పోస్ట్ వస్తుంది వాళ్ళకి. బైబిల్ స్కూల్లో చదవడం తప్పని నేను చెప్పట్లేదు, బైబిల్ కాలేజీలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు. శిష్యులు ఏం చదివారు చెప్పండి? శిష్యుల గురించి బైబిల్లో ఏమని తెలుసా? భూలోకమును తలకిందులు చేసిన వారు. భూలోకమును తలకిందులు చేశారు ఎవరు? విద్య లేని పామరులు. యేసు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న శిష్యులు భూలోకాన్ని తలకిందులు చేసేసారు వాక్యం ద్వారా. బైబిల్ కాలేజు చదివితే, బైబిల్ స్కూల్ చదివితే తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాని ద్వారా నువ్వేమో చేయగలుగుతానంటే ఏం ఉపయోగం లేదు. ఆ రోజుల్లో మరి అలాంటి బయటకు వచ్చిన సోదరులకి బైబిల్ జ్ఞానం లేదు, థియాలజీ లేదు, వేదాంత విద్య వాళ్ళు చదవలేదు. శ్యాంబాబు అన్న మనకు తెలుసు కదా, వాళ్ళ డాడీ కూడా చాలా బాగా వాక్యం చెప్పేవాళ్ళంట. లూకా గారని. నువ్వు ఎక్కడ వాక్యం నేర్చుకున్నావంటే ఆయన చెప్పేవాడు, సెయింట్ మేరీస్ కాలేజ్ అన్నాడట. నువ్వు ఎక్కడయ్యా ఇంత బాగా వాక్యం చెప్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావయ్యా వాక్యం అని అడిగితే
ఆయన ఏం చెప్పాడంటే సెయింట్ మేరీస్ కాలేజ్ అన్నాడంట. ఎక్కడుందయ్యా సెయింట్ మేరీస్ కాలేజ్ ఎక్కడుంది అంటే, మరియా యేసు పాదమున కూర్చుండి కదా, సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ లిసనింగ్ టు జీసస్, దట్ ఈస్ ద కాలేజ్. మరియా యేసు పాదమున కూర్చుండైన బోధ వినుచుండెను. లూకా గారు ఏ కాలంలో చదివాడు? మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఎలాగా ఆయన బోధ వినిందో, ఆయన కూడా శ్యాంబాబు అన్నవారు తండ్రి గారు, వి లూకా గారు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ విని నేర్చుకొని ఆయన ఇతరులకు చెప్పేవాడు. చూసారా దేవుని బిడ్డలారా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను విద్య లేని పామరులు దేశాన్ని, ప్రపంచాన్ని, భూలోకం అంటే ప్రపంచం, ప్రపంచాన్ని, భూలోకాన్ని తలకిందులు చేశారు. అప్ సైడ్ డౌన్ కదండి. దేవుని బిడ్డలారా గమనించినారా? అందరు వాక్యాన్ని మర్చిపోయినారు, వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, వాక్యములు లేని వాటిని సంఘంలో చొరపరిచినారు. నా తర్వాత చూడండి, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. డివైలెడ్ సంఘంలో కూడా ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మీరు సంఘ పెద్దలను కూడా చెప్పచ్చు, నిలదీయవచ్చు, తప్పు లేదు. వాక్యం 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 కదా, వాక్యం వాక్యం, దేవుని వాక్యం. అది ఎవరైనా సరే, ఎంతవారైనా సరే. భక్త సింగ్ గారిని మనం ఎంతో గౌరవిస్తాం కదండి, గొప్ప దైవజనుడు. అలాంటి ప్రార్థనా పరుడు లేడు. ఇప్పటికి కూడా ఆయన రూమ్లోకి వెళ్తే 2 గుంటలు ఉంటాయంట. ఎప్పుడైనా ఆయన మోకరించి అక్కడ మోకరించేవాడంట. మోకరించి 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 నేలలో 2 గుంటలు ఉంటాయంట ఆయన రూమ్లో. మహా గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప సేవ చేశాడు. కానీ సంఘ సిద్ధాంతం మనం ఒప్పుకోం, వాక్యం ఒప్పుకోదు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఏంటి హెబ్రోన్ సంఘాల్లో తప్పేంటి? హెబ్రోన్ సంఘాల్లో వాళ్ళకు నాయకత్వం ఉంటుంది. మన సంఘం తరపున హైదరాబాద్లో 7 సంఘాలు ఏర్పడ్డాయి. కానీ మనం ఎవరి సంఘాన్ని మనం పెద్దలం చేయం. బైబిల్లో రాయబడింది సంఘానికి శిరస్సు క్రీస్తు అని రాయబడింది. సంఘంలో నాయకులు ఉంటారు. మన సంఘం ద్వారా 7 సంఘాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో, సిటీల్లో ఏర్పడ్డాయి. కానీ నేను ఎవరి మీద పెత్తనం చేయను. అక్కడున్న కానుకలు నేను తెచ్చుకోను కదా. మన ద్వారా ప్రారంభమైన వాళ్ళకే అప్పగించాం, వాళ్ళు నేరుగా దేవునికి లెక్క చెప్పాలి. కొంతమందికి స్థలాలు కూడా కొనిచ్చాను. మన సంఘం తరపున కొంతమంది స్థలాలు కొనిపించాం. అవసరమైతే హెచ్చరికలు చేస్తాం, తప్పు చేస్తే దిద్దుతాము కదా, కొన్ని సలహాలు ఇస్తాము, హెచ్చరికలు చేస్తాము. వాళ్ళు పిలిచినప్పుడు పోతాము, వాక్యం చెప్తాము, భోజనం చేస్తాము, వచ్చేస్తాం. కానీ వాళ్ళ యొక్క దానిలో మనం ఎక్కువ జోక్యం చేసుకోము. మరి హెబ్రోన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాల పైన వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏంటి? హైదరాబాద్, హెబ్రోన్ కదా. మరి దేవుని వాక్యం ఒప్పుకోదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ హెబ్రోన్ సంఘంలో వాళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా చేస్తారు. పాస్టర్లు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారంటే, హెబ్రోన్ సంఘంలో నాట హెడ్ ఆఫీసు వాళ్ళు ఏం చేస్తుందంటే, ఒక ఊర్లో ఉన్న పాస్టర్ని తీసుకెళ్ళి ఇంకో ఊర్లో పెడతారు, ఆ ఊర్లో ఉన్న పాస్టర్ తీసుకెళ్ళి ఇంకో ఊర్లో పెడతారు. 2-3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు. మన సంఘాలు అట్లా లేదు. బ్రదర్ సంఘాల్లో బిషప్ ఉండడు. బ్రదర్ సంఘాలకు అన్నిటి కలిపిన స్థానిక సంఘంలో నాయకులు ఉంటారు, స్థానిక సంఘంలో పెద్దలు ఉంటారు కదా. మన స్థానిక సంఘంలో పెద్దలు, నాయకులు ఉంటారు. కానీ అన్ని సంఘాలకు కలిపి ఒక నాయకుడు ఉంటాడని దేవుని వాక్యం ఒప్పుకోదు. గమనించినారా దేవుని బిడ్డలారా? కాబట్టి ఆ రోజుల్లో లేఖనాలు వాళ్ళు పరిశోధించారు. చదవండి, మళ్ళా చదవండి. నీకున్న శక్తి కొంచెమై ఉండనను నీవు నా వాక్యమును గైకొన్నావు. ఇందాక చెప్పాను. ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ? ఎందుకు చెప్పాను హెబ్రోన్ సంఘం గురించి? ఎవరైనా సరే, బ్రదరన్ సంఘమైనా, హెబ్రోన్ సంఘమైనా కదా, లూథరన్ సంఘమైనా కదా, ఏదైనా సరే వాక్యం ఒప్పుకోకపోతే మనం తప్పనే చెప్పాలి.
ఓ దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాను. అపోస్తలు అందుకే ఏమైంది, భక్త సింగ్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత హెబ్రోను సంఘాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. నాయకత్వం పోయింది కదా, సింగిల్ నాయకత్వం పోయింది కదా, కోర్టులు, కేసులు, పోలీసు వాళ్ళు తాళాలు వేయటం. కాబట్టి గమనించండి, అలాంటివి జరిగే అవకాశం ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. బ్రదర్ అండ్ సంఘం స్ట్రాంగ్గా బిలీవ్ చేసే వాక్యం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. నమ్మి బాప్తిసం పొందిన వీరు అపోస్తలుల బోధ. బ్రదర్ అన్న వాళ్ళు గట్టిగా నమ్మేది ఇది చెప్పండి ఏంటి? అపోస్తలుల బోధ. బోధలు చాలా రకాలు ఉన్నాయి. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఎన్ని బోధలు ఉన్నాయి చెప్పండి, చెప్పండి, చెప్పండి. నానా విధమైన అన్య బోధలు. ఎన్ని బోధలు ఉన్నాయి చెప్పండి? నానా విధములైన అన్య బోధలు చేత త్రిప్పబడకుడి. మరి ఏ బోధ కరెక్టు చెప్పండి? ఏ బోధ కరెక్టు? బ్రదరన్ బోధ కాదు. మళ్ళా బ్రదరన్ బోధ అంటే మళ్ళీ తప్పవుతుంది. బ్రదరన్ బోధ కాదు, అపోస్తలుల బోధ కదండి. అపోస్తలుల బోధ. దేవుని వాక్యం ఏం చెప్తుంది, అపోస్తలులు ఏం చెప్పారు, అది మనం పాటించాలి. కొంతమంది ఏమంటారంటే ఏదైతే ఏముందన్నా వాళ్ళు తీసుకొచ్చేది బైబిలే, నువ్వు చెప్పేది బైబిలే, నువ్వు బైబిల్ అని చెప్తున్నావు, వారు బైబిల్ అని చెప్తున్నారు కదన్నా. ఏదైతే ఏమన్నా క్రీస్తు ఒక్కడే కదన్నా, మనకే వాక్యం చెప్తారు. మోసపోతావు, మోసపోతావు. వాక్యం చదువు, వాక్యం చదువు. ఇంకోటి కూడా మీకు అందరికీ చెప్తున్నాను, డివైన్ లైట్ సంఘంలో వాక్యానుసారం లేకపోతే ఈ చర్చిని మీరు వదిలేయడం మంచిది. వాక్య ప్రకారంగా డివైన్ లైట్ సంఘము లేకపోతే మీరు ఈ సంఘాన్ని వదిలేసి ఏ సంఘము వాక్యానుసారమైన సంఘంగా ఉందో ఆ సంఘానికి వెళ్ళడం మీరు మంచిది. వాక్యం, వాక్యం. బ్రదర్ సంఘం పట్టుకున్న వాక్యం ఏంటో తెలుసా? అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ. దేవుని బిడ్డలారా గమనించినారా? అపోస్తలుల కార్యం చదవండి, పత్రికలు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి, సంఘాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోండి. నా బైబిల్లో ఏమని రాసుకున్నానో తెలుసా? వాట్ ఎవర్ డాక్ట్రిన్ which minimizes the holiness is not at all a biblical doctrine. పరిశుద్ధతను తగ్గించే ఏ బోధ కానీ బైబిల్ బోధ కాదు, అపోస్తలుల బోధ కాదు. చెప్పండి, ఎనీ డాక్ట్రిన్, ఎనీ థియాలజీ which minimizes the holiness is not at all the biblical theology, is not at all the biblical doctrine. ఏ యొక్క సిద్ధాంతమైనా సరే పరిశుద్ధతను తక్కువ చేసే ఏ సిద్ధాంతం కానీ బైబిల్ సిద్ధాంతం కాదు కదా. మరి బైబిల్ బోధ కాదు. ఆ రోజుల్లో సంఘాలు ఎట్లయిపోయాయంట, చుట్టా బీడి సిగరెట్ తాగుతాడు, మెల్లగా వచ్చి ప్రసంగం చేస్తాడు. వాక్యం ఒప్పుకుంటుందా? దయచేసి కొన్ని విషయాలు గట్టిగా చెప్తున్నాను, క్షమించండి. కొంతమంది మందేసుకుంటేనే వస్తుందంట వాక్యం. కొంచెం బాగా చెప్పాలంటే కొంచెం ఇంత మందేసుకుంటేనే చెప్తారు. అప్పుడు ఫ్లో వాళ్ళకి బాగా వస్తుంది అన్నమాట. దేవుని వాక్యం ఒప్పుకుంటుందా చెప్పండి? తాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానరు. నువ్వేమంటావు? అభిషక్తులన్నా, వాళ్ళని ఏమనకూడదన్నా, పాస్టర్లన్నా, దేవుళ్ళు అభిషిక్తులు, అభిషేకం పొందిన వాళ్ళు మనం ఏమనకూడదన్నా. నో, దైవ సేవకుడు తప్పు చేసినా నిలదీయాలి. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు తప్పు చేసిన వాళ్ళు నిలదీయాలి. ఎవరైనా నాయకులు, సేవకులు పాపములో అంటే మనం నిలదీయాలి. వాళ్ళు వాక్యం చెప్పడానికి అర్హులు కాదు. అందుకే బ్రదర్ అన్నోళ్ళు బయటకు వచ్చినారు.
అపోస్తుల బోధ ఏంటది? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అపోస్తుల బోధ. రెండవది చూడండి, సహవాసం. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే పొద్దున 10 గంటలకు చర్చి తెరుస్తారు, ఏదో కొన్ని పాటలు పాడతారు, ఆ తర్వాత ఏదో కొంచెం నిమిషాలు వాక్యం చెప్పుకుంటారు, మళ్ళా 12:30 1 గంటకు తాళం వేస్తారు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పండి? ఈ ఆదివారం 10 గంటలకు తెరిచారు, 1 గంటకు తాళం వేశారు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పండి? సహవాసం. బైబిల్ స్టడీ లేదు, ప్రార్థనా కొడుకు లేదు, ఆ తర్వాత మరి కాటేజ్ మీటింగ్ ఉండదు, మళ్ళీ ఆ తర్వాత యూత్ మీటింగ్ ఉండదు, సిస్టర్స్ మీటింగ్ ఉండదు, మధ్యలో కలుసుకునేది ఉండదు, ప్రేమ అన్యున్నత అనురాగములు సహవాసం అనేది ఏముండదు. మూడవదిగా చూడండి, రొట్టె విరుచుట. నెలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, క్రిస్మస్కి ఒకసారి, జనవరి 1st ఒకసారి, లేకపోతే ఈస్టర్కి ఒకసారి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి ఒకసారి. ఎడతెగకానుంది అక్కడ, ఎడతెగకానుంది. ఆ రోజుల్లో ఇంటింటా రొట్టె విరుచుచు అని కూడా ఉంది. కొత్త అపోస్తల కాల గ్రంథంలో ఇంటింటా రొట్టె విరుచుచు అని రాయబడింది. మరి ఎంత ఫ్రీక్వెంట్గా రొట్టె విరుచున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో అపోస్తల కాల గ్రంథంలో రాయబడింది, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చెప్పండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ప్రతి ఆదివారం నువ్వు నమ్మి బాప్తిసం పొందిన బిడ్డవైతే ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చి రొట్టె విరవాలి. ఇంట్లోనే ఉంటే అవుతుందా? మన బ్రదర్స్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే వీలు కాకపోతే జూమ్లో జాయిన్ కండి అంటున్నారు. నో, జూమ్ అస్సలు మనం జూమ్ ఎవరికి బెడ్ రిడన్ వాళ్ళకు మాత్రమే. వారకోటికల్లో మరీ దూరం ఉంటే తప్ప కొంతమంది జూమ్ను భలే వాడుకున్నారు. నో, దేవుని బిడ్డల దైవ సన్నిధికి నువ్వు రావాలి, దైవ సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేయాలి. ఇంకోటి మీకు చెప్పమంటారా? బ్రదరన్ వాళ్ళు ఎంత ఇదంటే వాక్య కూడిక కంటే కూడా రొట్టె విరిచే కూడిక వెరీ వెరీ ఇంపార్టెంట్. వాక్య కూడిక పెద్ద ముఖ్యం కాదని చెప్పారు. మన పితరులు ఏం చెప్పారు చెప్పండి? వాక్య కూడిక అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ మెసేజ్ ముఖ్యం కాదంట. ఈరోజు మనం వినే మెసేజ్ ముఖ్యమా? ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభును ఆరాధించడం ముఖ్యమా? ప్రభు వల్ల వాక్యము కంటే ముఖ్యమైంది. అన్నింటికి వస్తున్నాం, మనం సకాలంకి వస్తున్నామా? రొట్టె విరుస్తున్నామా? ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నామా? మనం నమ్మడం ఎందుకు? బాప్తిసం తీసుకోవడం ఎందుకు? ప్రతి ఆదివారం ఎప్పుడైనా ఒక లేట్ వస్తే అది ఓకే, ఇట్స్ ఓకే కదా. ప్రతి ఆదివారం మనము రొట్టె విడవకపోతే దేవుని దృష్టికి నువ్వు నేరస్తుడు అవుతావు. దేవుని బిడ్డలారా గమనించండి, రొట్టె విరుచుట యందు ఎడతే. ఇంకోటి ఏంటంటే కొన్ని సంఘాల్లో ఎవడు పడితే వాడు రొట్టె విరుస్తూ ఉంటారు. వ్యభిచారం, పచ్చి వ్యభిచారి కూడా ఆదివారం వస్తాడు, రొట్టె రసం దర్జాగా తీసుకుంటాడు. చెప్పేవాడు ఉండడు, ఆపేవాడు ఉండడు. పౌలు అల్లే చెప్పాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పాడు చెప్పండి? ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. తన తండ్రి భార్య ఉంచుకున్నాడు ఇంట్లో. పెద్దమ్మను చిన్నమ్మను, తండ్రి భార్య అంటే స్టెప్ మదర్ని ఇంట్లో పెట్టుకొని, సవతి తల్లిని ఇంట్లో పెట్టుకొని పాపము చేస్తున్నాడు. మన సంఘ పెద్దలు ఏమన్నాడు? ఎందుకు ఏమనట్లేదు? ఎవరో చెప్తుంటే విన్నాను, కానుక మస్తు ఇస్తున్నాడంట. నెల 20,000 30,000 మంచిగా దశం భాగం ఎక్కువ కోటి, బాగా ధనవంతుడు. కార్లో వస్తున్నాడంట. కార్ అంటే ఆ రోజుల్లో గుర్రం. పెద్ద మంచి ఆఫీసర్ అంట. నెల 20,000 దశం భాగం వేస్తున్నాడు. దానికి తోడు గుర్రంలో అనగా కారులో వస్తున్నాడు.
సంఘ పెద్దలు భయపడతాను, ఆయన చెప్తే ఎట్లా దేవుడు చూసుకుంటాడులే, ఎవరు పాపంలో వాడు బయటపడతాడులే, ఏం పర్వాలేదులే అని సంఘ పెద్దలు అనుకుంటా ఉంటే పౌలుకు తెలిసింది. పౌలు అన్నాడు, మీలో జాగ్రత్తమైనది వదంతి కలదు, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. పులిపిండి కొంచెమన్నా ముద్దంతా పులిచేస్తుంది, పాలలో కొంచెము పెరిగేసినా కూడా మొత్తం పెరుగైపోతుంది. పులిపిండి కొంచెమైనా ముద్దంతా పులిచేస్తుంది. రొట్టెలో పాత్రలో పాలు పొందే సోదర సోదరిలారా, నువ్వు చిన్న పాపం చేస్తే సంఘమంతటికి అది చుట్టుకుంటుంది. బ్రదర్ సంఘం అందుకే బయటకు వచ్చి వారు ప్రారంభించింది. బైబిల్లో లేదా 1 కొరింథీ 11వ అధ్యాయంలో, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేదా ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధమును. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. పరిశుద్ధ జీవితం కలిగి కదా, శనివారం రాత్రి నిన్ను పరిశోధించుకోవాలి. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, 1 కొరింథీ 11వ అధ్యాయం, మనలను మనమే విమర్శించుకున్న ఎడల we have to blame ourselves. నిన్ను నువ్వు విమర్శ చేసుకోవాలి. ఆ అక్క ఇట్లా, ఆ అన్న ఇట్లా, ఈ అన్న ఇట్లా, ఈ అన్న ఇట్లా, అతను ఇట్లా, ఆమె ఇట్లా అంటావు, కానీ నిన్నని విమర్శ చేసుకున్నావా? పౌలు కొరింథీయులకు రాస్తే ఏం చెప్పాడు? మనలో మనం విమర్శ చేసుకున్న యెడల మనం తీర్పు పొందక ఉందుము. ప్రభు బల్ల గురించి చెప్తూ మనలో మనం విమర్శించుకున్న యెడల శనివారమే నువ్వేం చేయాలి? నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు, తండ్రి వెదుగుచున్నాడు. గాడ్ ఈజ్ సర్చింగ్ అండ్ సీకింగ్ ఫర్ సచ్ వర్షిపర్స్. ఎలాంటి వర్షిపర్స్? దోస్ హూ వర్షిప్ హిమ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. కదా, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు, వెదుగుతున్నాడు. కింద ఫుట్నోట్లో రాయబడింది, వెదుగుతున్నాడు. గమనించినారా దేవుని బిడ్డలారా? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట కదా, వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఆ రోజుల్లో సంఘాల్లో విజ్ఞాపన కూడికే ఉండేది కాదు, కానీ వీళ్ళు వచ్చి సపరేట్గా ప్రతి వారం ఒక విజ్ఞాపన ప్రార్థన పెట్టుకున్నారు. ఎందుకంటే అంతకు ముందే చెప్పబడింది, పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాసక్తిగా ప్రార్థించింది. వచ్చిన సంఘాల్లో ప్రార్థన లేదు, బైబిల్ స్టడీ లేదు, ఆదివారం యాంత్రికంగా, అది కూడా ఒక రొట్టె రసం అనేది ఏమైందంటే, రొట్టె అనేది ఒక ప్రసాదం అయిపోయింది, రసం అనేది ఒక పాత్ర అనేది ఒక తీర్థం అయిపోయింది. అందరూ చాలామంది ఏం తీసుకుంటారు చెప్పండి? రొట్టెను ప్రసాదం అనుకొని ఇట్లా తాగుతారు, తింటారు. అది కూడా తీర్థం అని భద్రం, చచ్చిపోతాము, బలహీనత, రోగం, చావు కూడా వస్తుంది. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఏమని రాయబడిందో? 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. సంఘములో ఉన్న వారికి దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి? పరిశుద్ధులు. విశ్వాసులకు దేవుడు పెట్టిన పేరేంటి? పరిశుద్ధులు. సో సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. నెక్స్ట్ చూడండి, అధ్యక్షులు అన్నాడు. అధ్యక్షులకి పర్యాయ పదాలు ఉన్నాయి. అధ్యక్షులు, పెద్దలు, మరి ఓవర్సియర్స్ అన్నాడు. మరి ఇట్లాగా కొన్ని పర్యాయ పదాలు అధ్యక్షులకు ఉన్నాయి. అధ్యక్షులు అన్నాడా, మరి అధ్యక్షుడు అన్నాడా? చెప్పండి, అక్కడ చెప్పండి చూద్దాం. అధ్యక్షులు అన్నాడా, అధ్యక్షుడు అన్నాడా?
ఏకవచనం ఉపయోగించాడా, బహువచనం ఉపయోగించాడా? బహువచనం ఉపయోగించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడైన నేను మీలోని పెద్దలను, పెద్దలు అని ఏకవచనం చెప్పాడా, బహువచనం చెప్పాడా? బహువచనం చెప్పాడు. మరి వేరే చర్చిల్లో ఒకే ఒక పాస్టర్ ఉంటాడు కదా. సంఘములో ఏకత్వం దేవుని వాక్యం ఒప్పుకోదు, ప్లూరల్ ఉండాలి కదా, బహువచనం ఉండాలి, పెద్దలు అనేది ఉండాలి కదా. మన సంఘంలో నేను, ప్రభాకరణ పెద్దలుగా ఉన్నాను. అంతా ఒకరే చేయడానికి లేదు, ఒక నియంతగా ఉండడానికి లేదు. హెడ్షిప్ ఈజ్ నాట్ డిక్టేటర్షిప్. నాయకత్వం అనేది నియంతృత్వం కాదు. దేవుని బిడ్డలారా గమనించినారా? బైబిల్లో వీటికి పేర్లు ఉన్నాయి. బిషప్స్ అని, పాస్టర్స్ అని, ఆ తర్వాత ఓవర్సియర్స్ అని, ఎల్డర్స్ అని. చూడండి, 4 పేర్లు బైబిల్లో పెట్టాడు. సంఘంలోని నాయకులకు దేవుడు 4 పేర్లు పెట్టాడు. చెప్పండి. బిషప్స్, పాస్టర్స్, ఎల్డర్స్, ఓవర్సియర్స్. కొంతమంది ఏమంటారు తెలుసా? నన్ను ఒక్కనే పాస్టర్ అంటారు, ప్రభాకరన్ను మరి ఎల్డర్ అంటారు. ఒక రకంగా ప్రభాకరన్ను కూడా పాస్టర్. దేవుని వాక్య ప్రకారం పాస్టర్ ఒక్కడే ఉండడు, పాస్టర్లు బహువచనంలో ఉంటారు కదా. ఎల్డర్స్ అని పేరుంది, పాస్టర్స్ అని పేరుంది, ఓవర్సియర్స్ అని ఉంది. ఇంకోటి ఏం చెప్పాను? బిషప్స్ అని ఉంది, షెపర్డ్స్ అని కూడా ఉంది. 5 పేర్లు మర్చిపోయాను చూడండి, 5 పేర్లు. కాపరులు కదా. పోతే దీంట్లో చిన్న తేడా ఉంటుంది. ఒకరేమో సమస్తము ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, జీవనోపాధిని వదిలిపెట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వాళ్ళను, ఈ పెద్దలలో ఒకరిని ఏమంటారంటే ఇవాంజలిస్ట్ అంటారు, సువార్థికులు అంటారు. సో నేను ఈ సంఘంలో ఒక సువార్థికునిగా, ఒక ఎల్డరే కానీ ఒక సువార్థిక ఇవాంజలిస్ట్గా నేను ఉంటాను. కానీ దేవుని యొక్క వాక్యములో ఏకత్వం ఒప్పుకోదు. పాత నిబంధన గ్రంథంలో అయితే 1 man షో, 1 man లీడర్షిప్. అందుకే చూడండి, మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో ఎప్పుడైనా చూడండి, ఒక్కరినే దేవుడు లేపేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, క్లిష్ట టైంలో దేవుడు ఎవరు లేపాడు? మోషేని లేపాడు. ఓన్లీ 1 man. నెక్స్ట్ మళ్ళీ కొంతకాలం చెప్పండి, ఎవరు లేపాడు? న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక్కొక్కరు దేవుడు లేపేవాడు. మళ్ళా సమూయేలును దేవుడు లేపినాడు. చెప్పండి, ఏలియాని లేపాడు, ఎలీషాని లేపాడు. పాత గ్రంథంలో దేవుడు ఒకే ఒక వ్యక్తిని లేపేవాడు. కొత్త నిబంధనలో చూస్తే ఇద్దరు లేక ముగ్గురు. యేసు ప్రభు తన శిష్యులను పంపేటప్పుడు ఎంతమందిని పంపాడు? సువార్త వరకు పంపేటప్పుడు యేసు ప్రభు ఎంతమందిని పంపారు? 70 మంది శిష్యులను కానీ 12 మంది శిష్యులను కానీ. చెప్పండి, ఇద్దరు. నాయకత్వము 2 లేక అంతకంటే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఒకరే చేయకూడదు. కొన్ని సంఘాల్లో ఆ కాలంలో వాళ్ళు ఈ యొక్క ఎవరైతే బయటకు వచ్చారో, బ్రదర్ సంఘంగా ఏర్పడడానికి బయటకు వచ్చారో, అప్పుడు వాళ్ళు అంతకుముందు ఏ సంఘాల్లో ఉండేవాళ్ళంటే ఫస్ట్ ప్రార్థన ఆయనే కదా, మళ్ళా పాటలు చెప్పేది ఆయనే, 3 పాటలు చెప్పేది ఆయనే కదా, మళ్ళా చెప్పండి, మళ్ళా ప్రభు బలలో చెప్పేది ఆయనే, మళ్ళా రొట్టె కోసం చేసేది ఆయనే, రసం కోసం చేసేది ఆయనే, మళ్ళా కానుకల కొరకు చేసేది ఆయనే, మళ్ళా వాక్యం చెప్పేది ఆయనే, మళ్ళా క్లోజింగ్ ప్రేయర్ చేసేది ఆయనే. అన్నీ ఆయన. అంతా 1 man షో. కానీ వాళ్ళు లేఖలను పరిశోధించినప్పుడు అలా లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళందరూ బయటకు వచ్చినారు, దేవుని వాక్య ప్రకారం కూడుకోవడం మొదలుపెట్టారు, పరిశుద్ధతకు ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత ఆ రోజుల్లో మరి కానుకలు కూడా దొంగిలించేవాళ్ళు, సరైన లెక్కలు ఉండేవి కాదు. అంత క్రమం. చూడండి, ఒక వాక్యం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి, ఏమని రాయబడిందో.
39వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి. వాక్యం ఎవరు చెప్పాలి? ఒక పాస్టరే చెప్పాలా? లేదు కదా. బైబిల్లో రాయబడింది. ప్రాముఖ్యంగా సాధారణంగా పెద్దలు చెప్తారు, బావుగా పాలన చేయి పెద్దలు, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ఫస్ట్ ప్రయారిటీ వాక్యం చెప్పడానికి పెద్దలకు ఉంటుంది. ఆ తర్వాత మరి సామాన్యమైన సహోదరుడు కూడా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పవచ్చు. అందుకే ప్రభు బల్లలో చెప్పండి, ప్రభు బల్లలో ఎవరైనా స్టేజ్ ఎక్కచ్చు. కొంతమంది అడుగుతారు, అన్నా మేము స్టేజ్ ఎక్కచ్చు అన్నా మేము స్టేజ్, అయ్యో పైకి రాని పైకి పిలుస్తారు కదా. ఒక ప్రధాన సేవకుడు ఆయన కూడా తప్పు చేస్తున్నాడు. ఊర్లో ప్రభు బల్లలో అందరినీ కింద నుంచే మాట్లాడిస్తున్నాడు. ఏమంటే అది అతి పరిశుద్ధ స్థలం, సేవకులు ఎక్కాలంటున్నాడు కదా. ఆయన ఇట్లా చేస్తుంటే దాదాపు 20-30 మంది ఆయన సంఘం నుంచి వేరైపోయి పక్కన వేరే స్థలంలో కూడుకుంటారు. మన మీటింగ్లు కూడా ఆయన వచ్చినాడు. ప్రశ్న జవాబుల్లో, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో నేను కూడా అది చెప్పాను. కొంతమంది ఇలా చేస్తున్నారు, తప్పని చెప్పాను. ప్రవచించుటను ఆసక్తితో అపేక్షించండి. కృపావరాలు చాలా ఉన్నాయి. దానిలో ఈ వరాన్ని అపేక్షించమన్నాడు. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరం నాకు ఈ ప్రభువా, వాక్యం చెప్పే వరం నాకు ఈ ప్రభువా. మీరు ప్రార్థన చేసుకోండి కదా. సోదరులు కూడా సోదరుల మధ్యలో వాక్యం చెప్పచ్చు, తప్పేం లేదు కదా. సోదరులు సంఘంలో మీరు వాక్యం చెప్పచ్చు. కృపావరాలు నానా విధములుగా ఉన్నాయని చెప్తూ కాలంటే చూడండి 13వ అధ్యాయం లేదా 14వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి. 1 కొరింథీ 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి, కోరుకోండి. వాక్యం ప్రవచన వరం అంటే భవిష్యత్తు గురించి చెప్పేది కాదు. కొంతమంది భవిష్యత్తు గురించి చెప్పేది అనుకున్నాను. వాక్యం చెప్పే వరాన్ని కోరుకోండి, అపేక్షించండి. నేను దేవుడిని అడుగుతాను, ప్రభువా స్వస్థత వరం ఏమి అడగను, అద్భుతాలు చేసే వరం అడగను. దేవుడు ఏమని ఎక్కువగా ఏది కోరుకోమన్నాడు? గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ లార్డ్. ప్రవచన వరం నాకు దయచేయి ప్రభువా, వాక్యం చెప్పే వరాన్ని నాకు దయచేయి ప్రభువా. దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు కదా. 14వ అధ్యాయం చదవండి, 39వ వచనం. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తము క్రమముగా మర్యాదగా జరగనియండి. వాక్య క్రమం కదా. మీటింగ్ చక్కగా జరగాలి. పెద్దకోసం మీటింగ్ పోయినామంటే ఒకటే అల్లరి కదండి, అల్లరి, డబ్బులు, మ్యూజిక్ ఎక్కువ, శరీరాన్ని ఉద్రేకపరుస్తారు. వీమేంది గారు చెప్పారు ఎట్లా దేవుని ఆరాధించాలి. డబ్బులు ఎక్కువ కొట్టి 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 కొట్టి, కొంతమంది క్లాప్స్ కొట్టి 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 మరి ఉద్రేకానికి లోనైపోయి కంట్రోల్ తప్పి కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చినాడు అని కేక. మన సంఘాల్లో కేకలు ఉండవు. గమనించినారా? యేసుప్రభు ఎప్పుడైనా భాషలతో మాట్లాడినాడా? కొంతమందికి ఉంటే ఉండనియండి, మాట్లాడితే మాట్లాడండి. బైబిల్లో రాయబడింది, సంఘములో భాషలతో 10,000 మాటలు మాట్లాడుకుంటే కూడా చెప్పండి, కావాలంటే చదవండి. 14వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 14:18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. మన సంఘాల్లో గలిబిలి ఉంటుందా? నేను బ్రదర్ల సంఘాల్లో కూడా గమనించాను. ముందుకు జరగండి అని పెద్దలు భలే వెనకల నుంచి మైకుల్లో చెప్తా గందరగోళం చేస్తారు. మన సంఘంలో చూడండి, క్రమం ఉంటుంది. ఎవరొక మాట మాట్లాడకూడదు, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది, క్రమముగా మర్యాదగా జరిగించండి. దేవుని బిడ్డలారా, భాషలతోనూ బయట మాట్లాడే ఏం ప్రయోజనం?
ఇతరులకు బోధ కలుగునట్లు 5 మాటలు మాట్లాడడం మంచిదని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎన్నడూ కూడా భాషలతో మాట్లాడినట్లేదు. యేసు ప్రభు మాట్లాడని నీకెందుకు? ఒకవేళ దేవునికి ఇస్తే ప్రైవేట్గా మాట్లాడు. మర్మములంట శబ్దసఖ్యముగాను మూలుగులతో ఒకవేళ నువ్వు నీకు దేవుడు ఆ యొక్క వరం ఇచ్చుంటే భాషలతో మాట్లాడుకుంటావు, నీ ఇష్టం కదా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎన్నడూ భాషలతో ఆయన మాట్లాడలేదు. కానీ బైబిల్లో రాయబడిన ఆత్మపూర్ణుడు యేసు ప్రభు ఎవరు తెలుసా? ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడు ఎన్నడూ కూడా ఆయన భాషలతో మాట్లాడినట్టు దైవ గ్రంథంలో దాఖలు చేయబడలేదు. కాబట్టి ఆనాడు కొంతమంది బయటకు వచ్చి అలాగా ప్రభుని ఆరాధన చేయమని, వాక్యం ఎట్లుంటే అట్లా. స్త్రీల విషయం కదా, స్త్రీల విషయం సంఘములలో స్త్రీలు మౌనంగా ఉన్న కొంతమంది ఏం పెట్టారు తెలుసా? అయ్యో అన్నా అది కొరింథీయులకు రాశాడన్నా, అది మనకు కాదన్నా అంటున్నారు. ఇంకా భక్సింగ్ గారు కూడా చూడండి కదా, అంత గొప్ప ప్రార్థనా పరుడు, ఆ విషయంలో ఆయన కూడా తప్పు చేసినాడు. దేవుని వాక్యం అలా లాస్ట్లో భక్సింగ్ గారు ఒప్పుకున్నారంట, అవును తొందరపడి అలా జరిగింది, ఆ సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండింటేనే మంచిదని భక్త సింగ్ గారు ఆఖరిగా ఆయన చెప్పినారంట. మరి సంఘంలో స్త్రీలు కొంతమంది ఏమంటారంటే, అయ్యో మనకు కాదన్నా కొరింథీ సంఘానికన్నా చెప్పింది అంటున్నారు. ఇంకా మళ్ళీ బైబిల్లో మనకి ఏం రాయబడినట్టు ఇప్పుడు చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక రోమీలకి చెప్పండి, కొరింథీలకు రాసింది కొరింథీలకి, నెక్స్ట్ చెప్పండి. గలతీలకు రాసింది గలతీలకి చెప్పండి. ఎఫెసీలకు రాసింది ఎఫెసీలకి, నెక్స్ట్ ఫిలిప్పీలకు రాసింది ఫిలిప్పీలకి, నెక్స్ట్ కొలస్సీలకు రాసింది కొలస్సీలకి, తెస్సలోనికైలకు రాసింది తెస్సలోనికైలకి. ఇంకా నెక్స్ట్ ఏముంది చెప్పండి. తిమోతికి రాసింది తిమోతికి, తీతుకు రాసింది తీతుకి, హెబ్రీలకు రాసింది హెబ్రీలకి. ఇంకా అట్లా చెప్పుకుంటే ఇంకా నీకు నాకు ఏముంది బైబిల్? ఎంత బాగా చెప్తున్నారు కదండి అన్నా. కొరింథీయుల కన్నా సంఘంలో కొన్ని సమస్యలు ఉంటే కొరింథీయుల కన్నా రాసింది మీరేదన్నా అట్లా చెప్తారు. ఇంకా అన్నీ అట్లా చెప్పుకుంటే ఇంకా మనకేం రాశాడు బైబిల్లో దేవుడు? నో. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఆ కాంటెక్స్ట్లో దేవుడు రాశాడు, సంఘములో స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ చెప్పండి అధికారం చేయుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఉపదేశించుటకైనను నేను ఆమెకు సెలవీయను. దేవుని బిడ్డలారా గమనించినారా? మన సంఘాల్లో అంత వాక్యానుసారంగా ఉంటుంది. స్త్రీలలో స్త్రీలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొంతమంది జాస్తి అయిపోయింది. జాస్తి అంటే చాదస్తాం కదండి. కొంతమంది అసలు స్త్రీలు అసలు బోధనే చేయకూడదని పట్టినారు కొంత. అది తప్పు. ఎక్స్క్లూజివ్ బ్రదర్ కూడా ఉంది. నో, సంఘాలలో కాదు, కానీ స్త్రీల మధ్య స్త్రీలు వాక్యం చెప్పుకోవచ్చు. వినండి, నేను కూడా వివరణ ఇచ్చాను. క్వశ్చన్ అవర్లో కాదు, ఏంటి వర్క్షాప్లో ఇచ్చాను. బాగా వినండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. వృద్ధ స్త్రీలకు ఉపదేశం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది చాలా దగ్గినా తప్పే, తుమ్మినా తప్పే కదా, ఏం చేసినా తప్పే. కొంతమంది సండే స్కూల్ ఉండకూడదు, యూత్ మీటింగ్ ఉండకూడదు, లేకపోతే స్త్రీల మీటింగ్ ఉండకూడదు. స్త్రీలకు స్త్రీలు చెప్పుకోవడం ఏం తప్పు? ముఖ్యంగా యవన బిడ్డలకు నేను చెప్పాను, మన ఆశీర్వాద్ గ్లోబల్లో యవన బిడ్డలకు ఆడబిడ్డలకు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి కదా. మగపిల్లలు ఎంటపడతారు, శోధిస్తారు, ఇబ్బంది పెడతారు కదా. మమ్మీ కూడా చెప్పుకోలేరు, డాడీకి కూడా చెప్పుకోలేరు కదా. కొంతమంది తల్లులు బైబిల్లో రాయబడి న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా ఒక తల్లి లాంటిది. ఇక్కడున్న పెళ్ళైనటువంటి ఆంటీ వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. పిల్లలకు ఒక తల్లిగా ఉన్నారా? చెరదీస్తున్నారా? మాట్లాడుతున్నారా? వాళ్ళు ఫోన్లలో ఏమైనా వాళ్ళని ఆదరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పలకరిస్తున్నారా? వారికి ఏమైనా పెళ్ళిళ్ళ సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? తల్లిగా ఉండండి, తల్లిగా ఉండండి. యవన పిల్లలకు ఎన్నో సమస్యలు, చైల్డ్ అబ్యూస్, లవ్ అఫేర్స్ కదండి, డిప్రెషన్, చదువుల్లో రాణించలేక కదా, ఉద్యోగాలు దొరక్క, వివాహాలు దొరక్క
దేవుని బిడ్డలారా, స్త్రీలు చెప్పుకోక ఇంకెవరు చెప్పుకుంటారు? కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చి వారు క్రమపరుచుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి పరిశుద్ధ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, బాప్తిసం ఆ రోజుల్లో ముంచడం ఇస్తున్నారు. ముంచడం చిన్న పిల్లోని దినాల పసిబిడ్డని తీసుకురావడం కదా, మరి ఆ పసిబిడ్డని తీసుకొచ్చి నీళ్ళు ఏదో చిలుకరి పో, ఇదే బాప్తిసం పో అంటారు. వాక్యం ఏం చెప్తుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. నపుంసకుడు ఫిలిప్పు నీళ్ళలోనికి దిగిరి నీళ్ళలో నుండి బయటికి వచ్చారు. ఎవరు? ఫిలిప్పు నపుంసకుడు నీళ్ళలోనికి దిగిరి నీళ్ళలో నుండి బయటికి వచ్చారు. చిలుక నీళ్ళు అంటే బాప్తిసం అవుతుందా? అందుకని నేను చెప్తున్నాను, ఎవరిని నమ్మద్దు. వాక్యం చదవండి కదా. బ్రదర్ అని కాదు, భక్తి సింగ్ అని కాదు, ఎబ్రోన్ అని కాదు, ఏసన్న గారు కాదు, హోసన్న కాదు, లూథరన్ కాదు, మరి ఏది మార్టిన్ లూథర్ కాదు, ఫాక్స్ గారు కాదు, అగ్రప్ప గారు కాదు, మరి మెననైట్ కాదు, మెథడిస్ట్ కాదు, హెబ్రోన్ అని కాదు, ఏది కాదు. వాక్యం చూడండి. అపోస్తుల బోధ. మన సిటీలో కూడా పెద్ద సంఘాలు ఉన్నాయి. వేలు లక్షల మంది పోతారు కదా. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఇంకా మధ్యాహ్నం ఇంకోటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి, ఇంగ్లీష్ సర్వీస్ ఒకటి, తెలుగు సర్వీస్ ఒకటి, అది ఇది పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పాస్టర్లు ఉన్నాయి. ఎవరిని లెక్క చేయొద్దు. వాక్యం. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని ఉన్నావు. నా వాక్యాన్ని గైకొని. బ్రదర్స్, మన డివైడెడ్ సంఘంలో కూడా ఏదైనా తప్పు ఉంటే నిలదీయండి. సగ పెద్దలు నిలదీయండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చదివాం కదా. సంఘంలో ఎవరెవరు ఉంటారు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందుల సకల పరిశుద్ధులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, నెక్స్ట్ అధ్యక్షులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. మరి అంతకుముందు మనం అఫిషియల్గా డిక్లేర్ చేయలేదు, కానీ అంతకుముందు మన సంఘంలో పరిచారకులు ఉన్నారు కదా. ఎంత పరిచర్య చేస్తారో తెలుసా మీకు తెలియకుండా? అక్కడ వచ్చి లెట్రిన్లు అడుగుతూ ఉంటారు మన సోదరులు. చీపురు తీసుకుంటారు, కడుగుతారు, శుభ్రం చేస్తారు, ఉతుకుతారు, క్లీన్ చేస్తారు, మంచి చెడ్డాన్ని చేస్తారు, రిపేర్ చేపిస్తారు కదా. మరి ఈ మధ్య మనము ఒక సంవత్సరం పైన అయింది, అఫిషియల్గా కూడా మనము కొంతమంది పరిచారకులను డిక్లేర్ చేశాము. మరి క్రీస్తు యేసు దాసులు, ఫుల్ టైం వర్కర్. ఇప్పుడు 4 రకాలైన మనుషులు చెప్పండి. పరిశుద్ధులు నెంబర్ 1, నెంబర్ 2 అధ్యక్షులు అంటే పెద్దలు ఉంటారు, నెంబర్ 3 పరిచారకులు ఉంటారు. క్రీస్తు యేసు దాసులు అంటే చెప్పండి, పౌలులాగా, తిమోతిలాగా ఫుల్ టైం వర్కర్స్ కూడా ఉంటారు. సంఘంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 4 రకాలైన వాళ్ళు ఉంటారు. చెప్పండి. నెంబర్ 1 పరిశుద్ధులు అంటే విశ్వాసులు, 2వ అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు, 3వ చెప్పండి పరిచారకులు ఉంటారు. క్రీస్తు యేసు దాసులు అంటే మరి పౌలులాగా, తిమోతిలాగా తమ జీవనోపాధిని వదిలేసి ఫుల్ టైం గాడ్ సర్వీస్, వాళ్ళు కూడా పెద్దలే. తోటి పెద్దలు ఉన్నాడు పేదలు, కాబట్టి వాళ్ళు కూడా సేవకులు కూడా పెద్దల కిందే సమానం. కాబట్టి ఇన్ని విషయాలు ఉంటాయని మన బైబిల్లో మనం చదువుతున్నాం. మరి 19 ప్రసంగాలను చెప్పండి ఈ చిన్న దాంట్లో క్రోడీకరించి చెప్పాలంటే సాధ్యం కాదు. మీరు కూడా అన్నీ ఆ యొక్క యూట్యూబ్లో అన్ని మెసేజ్లు వినండి. నేను కూడా మళ్ళా వినాలనిపిస్తుంది. మన హృదయాలు మండుతాయి ఆ కాలంలో కదా. కొంతమంది అదే ప్రారంభం చెప్పలేదు కదా, ఇంకా కొంతమంది పేరు నాకు కూడా తెలియదు. జేఎన్ డార్బీ అని, జార్జ్ ముల్లర్ గారని, వాళ్ళు ఫౌండర్స్ అంటారు, పైనీర్ వర్కర్స్ అంటారు, ప్రారంభకులు, ప్రజల సంఘాల యొక్క ప్రారంభికులు. విశ్వాసం మీరు చదవండి. వేల జవాబులు, ప్రార్థనలకు జవాబులు పొందినవాడు విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్. ప్రార్థన 200 సార్లు మోకాళ్ళ పైన బైబిల్ చదివాడంట. గమనించినారా దేవుని బిడ్డలారా? బ్రదర్ సంఘంలో ఇంకోటి కూడా ఉంది. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకొని వాక్యం చెప్పించుకోరంట, కానీ బ్రదర్ అన్నోళ్ళనే వేరే వాళ్ళు పిలిపించుకునే వాళ్ళంట. ఇప్పుడు కూడా సవాలు,
బ్రదర్ అన్న వాళ్ళు వాక్యం చెప్పినట్టు ఎవరు చెప్పరు, అందరూ ఒప్పుకుంటారు. భక్త సింగ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఎవరెవరు చర్చ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బ్రదర్ సంఘాల్లో వాళ్ళు చెప్పే వాక్యము చెప్పండి, వేరే సంఘాలు అంతగా వాక్యం మనం వేరే వాళ్ళని పిలిపించుకోకూడదు కూడా. కానీ వేరే వాళ్ళే మనం పిలుచుకొని మనతో వాక్యం చెప్పించుకుంటారు. ఎందుకంటే ఆ దేవుడు మనకిచ్చిన పదార్థాన్ని కాపాడుకోవాలి. వేరే వాళ్ళని పిలుచుకుంటే ఎక్కడో తేడా చెప్తారు, ఎక్కడో కలుషితం అయిపోతుంది. కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఏమైందో ఇప్పుడు బ్రదర్ల సంఘాల్లో లోపాలు లేవని నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఆఖరి సంఘం గురించి చదవండి. ఆఖరి సంఘం చదవండి, ఏమైందో ఈ రోజుల్లో సంఘం ఏమైంది చూడండి. అదొక్కటి చదువుకొని మనము ముగించుకున్నాం. ఆఖరి సంఘం పేరు ఏం పేరు చెప్తారా? లవోదికయ సంఘము. 3వ అధ్యాయం 14వ వచనం లవోదికయ సంఘము. ఇప్పుడు చదవండి 15వ వచనం 2వ లైను. నీవు నీ క్రియలను ఎరుగుదును, నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానే వెచ్చగా ఉండిన మేలు, నువ్వు వెచ్చగా నువ్వు చల్లగా ఉండక నిలువెచ్చగా ఉన్నావు. సంఘం ఏమైందో చూడండి. నా బ్రదర్ సంఘంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. బ్రదర్ సంఘాన్ని నేను హైలైట్ చేయడం లేదు. కొన్ని సంఘాల్లో క్యాస్టిజం వచ్చింది, కొన్ని సంఘాల్లో చెప్పండి కదా మరి డబ్బు విషయాల్లో తప్పిపోయినారు, సేవకులు సాక్ష్యం కోల్పోయినారు. అక్కడెక్కడో ఉన్నాడంటే ఒక ఆయన, పేరు వద్దులేదు, సంఘ పెద్దగా కొనసాగుతున్నాడు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నాయి, సంఘానికి తెలియకుండా వేరే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సంతానం ఒక్క అబ్బాయిని కన్నాడు, వేరే చోట పెట్టినాడు, ఎవరికి తెలియదు, సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సంఘ పెద్దగా రొట్టె కోసం ప్రార్థన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు, రసం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాడు, రెండో ఫ్యామిలీని పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, పట్టబడినాడు. ఈ మధ్యనే సంఘ పెద్దగా తొలగించినాడు. చూసారా దేవుని బిడ్డలారా? ఏ సంఘంలో? బ్రదర్ల సంఘంలో. బ్రదర్ల సంఘాన్ని నేను పైకి ఎత్తడం లేదు. బ్రదర్ మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేయబడిందో, ఎందుకు స్టార్ట్ చేయబడిందో చూసారు. ఆఖరి సంఘాలు ఏమైపోయినాయి? ఇది యేసు ప్రభు 2వ రాకడలో ఉన్న సంఘం. లవోదికయ సంఘం అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు 2వ రాకడలో ఉన్న సంఘం చచ్చిపోయింది కదా, నిలువెచ్చనగా అయిపోయింది. కానీ ఏముందో చూడండి, ఏముంది చెప్పండి. 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబడై ఉన్నావని ఎరగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుని. సంఘాల్లో మస్తు డబ్బు వచ్చేసి కదా, లక్షలు కోట్లు ఖర్చు పెట్టరు, అంత తినేస్తారు లేదా బ్యాంకులో పెట్టేస్తారు కదా, బాగా తింటారు. వచ్చిన డబ్బని, దేవుని డబ్బంతా తినేస్తారు లేదా బ్యాంకులో పెడతారు. కోట్లు కోట్లు పెట్టి స్థలాలు, బిల్డింగులు కట్టేస్తారు కదా. నేను ధనవంతుడను, ధనవృద్ధి, సంఘానికి ఆస్తుపాస్తులు సమకూర్చి పెట్టారు. పాస్టర్లకు ఇవ్వరు, బీద సేవకులకు ఇవ్వరు, దరిద్రులకు ఇవ్వరు, విధవరాళ్ళకి ఇవ్వరు, దేవుని సేవలకు ఖర్చు పెట్టరు. మనం కూడా అప్పుడప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు ఎందుకు పెడతామంటే డబ్బు ఖర్చు పెట్టాలి. దేవుని డబ్బును మనం ఎక్కువ నిల్వ చేయకూడదు. కానీ మనకి ఏదైనా ఒక బిల్డింగ్ ఏదైనా కొనాలనే ఉద్దేశంతో కొంచెం మనం ఈ రోజుల్లో ఖర్చు పెడుతున్నాము, అదే సమయంలో కొంచెం పొదుపు చేస్తున్నాం. దేవుడు మనకు అవకాశం ఇస్తే మన సంఘంలో ఉన్న వాళ్ళ ఎవరిని మనం బలవంతం చేయం. అందరూ ఒక్కొక్కరు ఒక జీవితమైన మనం వేసుకొని స్థలం పట్టట్లే. కొంతమంది స్థలం పట్టక ఎనికి వెళ్ళిపోతున్నారు. పార్కింగ్ స్థలం లేదు, ఈ బిల్డింగ్ నానుకొని ఏదైనా ఒక చిన్నది కొనుక్కోవాలని, స్థలం కొనుక్కోవాలని ఆలోచన ఉంది. కాబట్టి చాలా సంఘాలు డబ్బులు కూడబెట్టి దేవుడు అన్నాడు, ధనవంతులని సంఘం చెప్పుకుంటే దేవుడు చెప్తున్నాడు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, గుడ్డివాడవని దేవుడు సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఈనాడు సంఘాల్లో ఎన్నో లోపాలు వచ్చినాయి. బ్రదర్ సంఘంలో కూడా చాలా లోపాలు. సంఘం అంటే ఎవరు? నీవు నేనే. సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే నీవు నేనే. పరీక్ష చేసుకున్నాం, తరలి వచ్చండి, ప్రార్థన చేస్తున్నాం.